ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కాంపిటేటివ్ హంటర్స్. అండ్ ఈరోజు మనం ఆర్ట్ అండ్ కల్చర్లోని క్లాసికల్ డ్యాన్సెస్ ఇన్ ఇండియా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసికల్ డ్యాన్సెస్ ఇన్ ఇండియా అండ్ ఆ పర్టికులర్ డ్యాన్స్ యొక్క ఎక్స్పోనెంట్స్ ఏంటి, ఆ డ్యాన్స్ గురించి ఏమైనా ఎగ్జామ్ ఓరియంటెడ్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటే ఆ డ్యాన్స్ గురించి మనం తెలుసుకున్నాము. ఓకే, సో ఎవరైనా ఛానల్కి కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఒకసారి వెళ్ళి కంటెంట్ చూడండి, ప్లేలిస్ట్ చూడండి. సో మీకు అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఉంటుంది. సో నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో షేర్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ నోటిఫికేషన్ బటన్ కూడా ఆన్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ వీడియో. సో ఆర్ట్ అండ్ కల్చర్లో క్లాసికల్ డాన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మీకు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అండ్ అలానే రైల్వే ఎగ్జామ్స్లోని మీకు ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది, ఆర్ట్ అండ్ కల్చర్. సో క్లాసికల్ డాన్సెస్ చాలా ఇంపార్టెంట్ ఈ రెండు ఎగ్జామ్స్కి. సో అసలు ఏంటి క్లాసికల్ డాన్సెస్? డిఫరెంట్ టైప్స్, ఏ స్టేట్లో ఏ డ్యాన్స్ ప్రివాలెంట్గా ఉంటుంది, వాళ్ళ ఎక్స్పోనెంట్స్ ఎవరు? ఎక్స్పోనెంట్స్ అంటే ఆ యొక్క పర్టికులర్ డ్యాన్స్ని వాళ్ళు ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేసుకున్న వాళ్ళు అనమాట, ఫేమస్ పర్సన్స్ ఎక్స్పోనెంట్స్ అంటే. సో కూచిపూడి. సో ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి స్టార్ట్ చేద్దాము క్లాసికల్ డాన్సెస్. సో కూచిపూడి మన ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, అందరికీ తెలుసు. సో కూచిపూడి అనేది ఎక్కడి నుంచి ఆరిజిన్ ఎక్కడి నుంచి అయింది అంటే కుచేలపురం అనే ఒక డిస్ట్రిక్ట్ నుంచి కూచిపూడి అనే ఒక నృత్యం అనేది వెలుగులోకి వచ్చింది. సో అప్పటి నుంచి దానికి కూచిపూడి అని పేరు వచ్చింది. కుచేలపురం నుంచి అది వృద్ధిలోకి వచ్చింది అని ఒక ఊరు నుంచి. సో ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. సో దీని ఎక్స్పోనెంట్స్ ఎవరో అనుకుంటే శోభా నాయుడు, వేంపటి చిన్న సత్యం అండ్ అలానే ఉమారాం శర్మ. సో ఇంపార్టెంట్ మనము ఎక్స్పోనెంట్స్ చూద్దాము. చాలామంది ఉన్నారు ఎక్స్పోనెంట్స్. మీరు ఏంటంటే ఆర్ట్ అండ్ కల్చర్లో కొంత ఇంపార్టెంట్ ఎక్స్పోనెంట్స్ని కవర్ చేసుకుంటూ అండ్ అలానే కరెంట్ అఫైర్స్లో కానీ ఎవరైనా రీసెంట్గా ఎవరికైనా అవార్డ్స్ ఏమైనా రావడము. సో ఆర్ట్ అండ్ కల్చర్లో కొన్ని అవార్డ్స్ ఇస్తుంటారు, సంగీత్ నాటక అకాడమీ అవార్డు వాళ్ళు, ఇలా చాలా టైప్స్ ఆఫ్ అవార్డ్స్ ఉంటాయి. సో అలా ఎవరికైనా రీసెంట్గా ఆర్ట్ పరంగా ఏదైనా పద్మశ్రీ కానీ, పద్మవిభూషణ్, పద్మ అవార్డ్స్ కానీ, ఇంకా ఆర్ట్స్కి సంబంధించి ఇంకేమైనా అవార్డ్స్ కానీ ఇచ్చిన వాళ్ళు, అంటే వాళ్ళ యొక్క ఏ డ్యాన్స్కి రిలేటెడ్, వాళ్ళ యొక్క పేరు, వాళ్ళు ఏ డ్యాన్స్కి సంబంధించిన వాళ్ళు, ఏ స్టేట్ నుంచి సంబంధించిన వాళ్ళు అనేది మీకు ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఇంపార్టెంట్ అయిపోతుంది. నేను కరెంట్ అఫైర్స్ సెషన్స్ చెప్పేటప్పుడు మీకు అవన్నీ హైలైట్ చేసి, స్టాటిక్ జీకే అని చెప్పి నేను ఇవన్నీ కూడా హైలైట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. సో నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి రెండు పరంగా మీకు, అంటే స్టాటిక్ పరంగా అండ్ అలానే కరెంట్ అఫైర్స్ పరంగా ఈ టాపిక్ అనేది కవర్ అయిపోతుంది. సో ఏం ఆలోచించవసరం లేదు. సో స్టాటిక్ అంటే ఇక్కడ ఇంపార్టెంట్ పర్సన్స్ అండ్ అలానే కరెంట్ అఫైర్స్లో ఎవరైనా రీసెంట్గా ఎవరైనా ప్రామినెంట్ పర్సన్, డ్యాన్స్ ఎక్స్పోనెంట్ ఎవరైనా డెత్ అయినా సరే, వాళ్ళకి ఏమైనా అవార్డ్స్ వచ్చినా సరే, వీళ్ళ నేమ్స్, వాళ్ళు ఎక్కడి నుంచి చెందిన వాళ్ళు అండ్ అలానే వాళ్ళ యొక్క డ్యాన్స్, ఏ డ్యాన్స్కి చెందిన వాళ్ళు, ఇది అనేది ఇంపార్టెంట్ అయిపోతుంది. అండ్ దాంతోపాటు ఏంటంటే వాళ్ళకి ప్రీవియస్గా ఇంకేమైనా అవార్డ్స్ వచ్చాయా అని కూడా ఇంపార్టెంట్ అయిపోతుంది. ఇవన్నీ మనం కరెంట్ అఫైర్స్లో కూడా కవర్ చేద్దాము. ఓకే, అండ్ నెక్స్ట్ డ్యాన్స్ గురించి వస్తే భరతనాట్యం. మన నైబరింగ్ స్టేట్ తమిళనాడులో భరతనాట్యం అనేది ఉంటుంది. ఈ భరతనాట్యం ఎలా వచ్చింది వెలుగులోకి, ఎలా ఇనిషియేట్ అయింది అని అంటే భరతముని ఈ భరతనాట్యాన్ని తీసుకుని వచ్చారు. నాట్యశాస్త్ర అని అంటాము, నాట్యశాస్త్ర. సో నాట్యశాస్త్ర నుంచి భరతముని ఈ భరతనాట్యం అనేది తీసుకుని వచ్చారు. ఓకేనా? అండ్ ఇది మీకు ఈ భరతముని యొక్క రిసెండెంట్స్, అంటే పాస్ట్ ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు రిసెండెంట్స్ని నాటు వన్స్ అని కూడా అంటుంటారు. ఓకే, భరతనాట్యంని ప్రాక్టీస్ చేస్తున్న పాత ఓల్డ్ రీజియన్కి చెందిన వాళ్ళని నాటు వన్స్ అని కూడా అంటుంటారు. అండ్ అలానే భరతనాట్యంని అగ్ని నృత్య అని కూడా అంటాము. ఏమంటాము? భరతనాట్యం ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అగ్ని నృత్య. ఓకే, అండ్ నెక్స్ట్ కథక్కలి. సో కథక్కలి అనేది కేరళలో మీకు ఉంటుంది. కథక్కలి డ్యాన్స్ కేరళలో 2 డ్యాన్సెస్ ఉంటాయి, క్లాసికల్ డ్యాన్స్, కథక్కలి అండ్ మోహిని అట్టము. ఓకే, సో కథక్కలి
కేరళలో ఉంటుంది. సో కథక్కలి డ్యాన్స్ నుంచి వస్తే కథక్కలి అనేది 5 ఆర్ట్స్ని కలిపి చేసే డ్యాన్స్ని మనం కథక్కలి అంటాం. 5 ఆర్ట్స్ అంటే ఏంటి అంటే ఫస్ట్ వన్ డ్యాన్స్, సెకండ్ యాక్టింగ్. మనము తెలుగులో అంటున్నాం కదా లలిత కళలు అని, ఐదు లలిత కళలు ఈ డ్యాన్స్లోని కలిపి ఈ డ్యాన్స్ అనేది ఉంటుంది అనమాట కథక్కలి. ఓకే, సో 3 లిటరేచర్, 4 మ్యూజిక్, and 5 పెయింటింగ్. సో ఇవన్నీ కలిపితే మనము కథక్కలి అని చెప్పొచ్చు. ఓకేనా? సో కథక్కలి డ్యాన్స్ ఎక్కడ? కేరళ స్టేట్కి సంబంధించింది కథక్కలి అండ్ మోహిని అట్టం. సో ఇలాగ ఈ 5 ఆర్ట్స్, ఈ 5 లలిత కళని కలిపితే మనం కథక్కలి అని అంటాం. సో కథక్కలి యొక్క ప్రామినెంట్ పర్సన్స్ ఎవరు, ఎక్స్పోనెంట్స్ అని కళామండలం నాయర్, కొత్తకల్ శివరామన్. సో మీకు ఒక చిన్న ట్రిక్ చెప్పాలి అని అంటే, నేను ఎగ్జామ్స్లో ఇప్పుడు ఇలాగ ఏదైనా ఒక పర్సన్ పేరు ఇచ్చి ఏ డ్యాన్స్ రిలేటెడ్ అని చెప్పి అడిగారు అనుకోండి, మీకు చాలామంది ఎక్స్పోనెంట్స్ ఉంటారు. సో ఒక్కొక్కసారి అంటే చదువుకొని వెళ్ళడం పెట్టగలదు అని చెప్పట్లేదు, కానీ ఇన్ కేస్ మీకు చదువుకుని వెళ్ళినా సరే మీరు అక్కడ మీకు గుర్తు రాకపోతే, మీకు తెలియని, మీకు చదివిన నుంచి కాకుండా ఇంకెక్కడి నుంచి అయినా వస్తే క్వశ్చన్స్, సో అప్పుడు మీరు ఏంటి అని అంటే మీకు ఏ డ్యాన్స్ ఏ స్టేట్కి సంబంధించిందని తెలిసి ఉంటుంది కదా. సో కొన్ని స్టేట్స్లో కొన్ని టైప్ ఆఫ్ నేమ్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు, వాళ్ళ యొక్క సర్ నేమ్స్. సో ఇప్పుడు ఒరిస్సాలో అనుకుంటే మోహంతి, మహోపాత్ర, ఇలా ఈ టైప్ ఆఫ్ నేమింగ్ అంటే సర్ నేమ్స్ ఉంటుంది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే రెడ్డి, నాయుడు, ఇలాగ సర్ నేమ్స్ ఉంటాయి. ఓకే, సో ఇటు కేరళ సైడ్ మనం ఇటు చూసుకుంటే నాయర్ అని వస్తుంది. నాయర్, ఇదిగో ఇలా కళ్యాణ్కుట్టి అమ్మ, వర్మన్, శివరామన్, వర్మన్, నారాయణ్, సో వర్మన్. సో ఇలా టైప్ ఆఫ్ మీకు చూడొచ్చు సౌండింగ్ కానీ వాటి యొక్క సర్నేమ్స్. నాయర్ కనుక వచ్చిందంటే ఖచ్చితంగా ఆ పర్సన్ కేరళ రిలేటెడ్ పర్సనే. ఓకేనా? సో అలాగా మీరు ఆ స్టేట్ యొక్క సర్నేమ్స్ని బట్టి వాళ్ళు ఏ డ్యాన్స్కి రిలేటెడ్ అని కూడా మీరు ఆప్షన్ వైజ్గా మీరు పెట్టే అవకాశం ఉంది. లైక్ ఎందుకు చెప్తున్నా అంటే ఎలాగో ఈ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మీకు అక్కడ వెళ్ళి మీకు తెలియకపోతే మీరు ఒక రాయి వేయచ్చు. ఓకేనా? సో అందుకని మీకు చెప్తున్నాను నేను ఒక ట్రిక్ లాగా అనమాట. అండ్ నెక్స్ట్ కథక్కలి గురించి అనేది, ఇప్పుడు కథక్ వస్తాము. కథక్ ఉత్తరప్రదేశ్కి సంబంధించింది, ఉత్తరప్రదేశ్ స్టేట్లోని సంబంధించిన క్లాసికల్ డ్యాన్స్ కథక్. ఈ కథక్ అనేది పర్షియన్స్ నుంచి, అంటే మన ఏన్షియంట్ టైంలో పర్షియన్స్ నుంచి ఇది అనేది రావడం జరిగింది. వాళ్ళ యొక్క కాస్ట్యూమ్స్ కానీ వాళ్ళ యొక్క డ్యాన్స్ ఫామ్స్ కానీ ఇవన్నీ కూడా పర్షియన్ యొక్క కల్చర్ నుంచి వీళ్ళు ఇన్స్పైర్ అయ్యి వీళ్ళ ఒక డ్యాన్స్ని వీళ్ళు క్రియేట్ చేసుకున్నారు అనమాట. అప్పట్లో ఉన్న ఆ రాజు చెప్పాలంటే పర్షియన్స్ నుంచి. సో దీని యొక్క ఎక్స్పోనెంట్స్ ఎవరు అంటే బిజ్జు మహారాజ్, శోభన నారాయణ్, శంభు మహారాజ్. సో వీళ్ళందరూ కథక్ యొక్క ఎక్స్పోనెంట్స్ అయిపోతారు. అండ్ నెక్స్ట్ మోహిని అట్టం గురించి చూస్తే, మోహిని అంటే ఒక ఉమెన్ అనమాట, ఒక బ్యూటిఫుల్ ఉమెన్. మోహిని అట్టం గురించి మనం అనుకుంటే దాని యొక్క మీనింగ్ ఏంటి అంటే ఒక బ్యూటిఫుల్ ఉమెన్ అనమాట. ఈ మోహిని అట్టము కేరళకి సంబంధించింది. సో కేరళ స్టేట్లో మనం మోహిని అట్టం క్లాసికల్ డ్యాన్స్ చూస్తాము. ఈ డ్యాన్స్ ట్రావెల్ కోర్, సో ట్రావెల్ కోర్స్ నుంచి ఈ డ్యాన్స్ అనేది ప్రాక్టీస్ చేయడం జరిగింది, వాళ్ళ సైడ్ నుంచి ప్రాక్టీస్ చేయడం జరిగింది ట్రావెల్ కోర్స్. ఇక్కడ వీళ్ళ ఎక్స్పోనెంట్స్ ఏంటంటే సునంద నాయర్, గోపిక వర్మ, కళ్యాణ్కుట్టి అమ్మ. వీళ్ళందరూ మోహిని అట్టం యొక్క ఎక్స్పోనెంట్స్ అయిపోతారు. సో ట్రావెల్ కోర్ వాళ్ళ నుంచి మనం ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నాము, మనకి ఎలా వచ్చింది అని అంటే, మీరు ఏన్షియంట్ హిస్టరీ కనుక చదువుకుంటుంటే ఒక ఐడియా కూడా ఉండే ఉంటుంది. సో అటు సైడ్ మన ట్రావెల్ కోర్స్ వాళ్ళు కింగ్స్ వచ్చి మన ఇండియాలో సౌత్ సైడ్ పరిపాలించడం అనేది జరిగింది, వాళ్ళు కింగ్డమ్స్ అరేంజ్ చేసుకుని. సో అక్కడి నుంచి వాళ్ళు వాళ్ళ యొక్క కల్చర్ని తీసుకుని వచ్చి ఉండొచ్చు. సో ఆ టైంలో, ఆ పర్టికులర్ టైంలోని. సో అది ప్రివాలెంట్గా ఆ డ్యాన్స్ అనేది ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ, అది ఇప్పటికి కూడా ప్రాక్టీస్ చేస్తూ ఈ ప్రజెంట్ డేకి కూడా వచ్చింది వాళ్ళ యొక్క కల్చర్ అని చెప్పుకోవచ్చు. బట్ మెయిన్ ఆరిజిన్స్ మాత్రం
ట్రావెల్ కోర్వే అనమాట, మోహిని అట్టండి. సో నెక్స్ట్ కమింగ్ టు ఒడిస్సీ. సో ఒడిస్సీ డ్యాన్స్ ఒడిస్సా, ఇదేమి పర్టికులర్గా ఇంకేం చెప్పనవసరం, ఒడిస్సా మనకి ఈసీ అనమాట. ఇది ఉదయగిరి అండ్ ఖండగిరి కేవ్స్ యొక్క ఆరిజినేషన్ చూసుకోవచ్చు. ఉదయగిరి అండ్ ఖండగిరి కేవ్స్ అనమాట. సో అక్కడ నుంచి ఇది ఆరిజినేషన్ అయిందని కూడా మనం చెప్పచ్చు. ఇది ఒడిస్సీ డ్యాన్స్ ఫామ్ ఒడిస్సాలో ఉంటుంది. సో నెక్స్ట్ దీని యొక్క ఎక్స్పోనెంట్స్ ఎవరంటే కేలుచరణ్ మహోపాత్ర. ఇది చాలా 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 ఫేమస్ పర్సన్ ఈయన ఒడిస్సీ డ్యాన్స్కి సంబంధించి. నేను చెప్పాను మహోపాత్ర, మోహంతి ఇలాంటి నేమ్స్ వస్తుంటాయి ఒడిస్సాలో ఉన్న వాళ్ళకి అని చెప్పి. సో మహోపాత్ర, కేలుచరణ్ మహోపాత్ర అండ్ అలానే కుంకుమ మోహంతి, సంయుక్త పనిగ్రాహి. సో వీళ్ళందరూ ఒడిస్సీ డ్యాన్స్ యొక్క ఎక్స్పోనెంట్స్ అయిపోతారు. అండ్ నెక్స్ట్ సత్రియా. సో సత్రియా డ్యాన్స్ అస్సాంలో మీకు ఉంటుంది. సత్రియా క్లాసికల్ డ్యాన్స్ అస్సాం స్టేట్లో ఉంటుంది. అండ్ ఇది ఈ యొక్క డ్యాన్స్ ఏంటి అంటే ఏన్షియంట్ టైంలోని శంకర్ దేవ్ అనే ఒక సెయింట్ వైశ్యాస్ అంటే ఆ వైశ్యాస్ యొక్క గొప్పదనాన్ని, అది వైశ్యాస్ తగ్గిపోతూ ఉన్నారు సంఖ్యలోని అని చెప్పి వాళ్ళ యొక్క ప్రాపగేషన్, వాళ్ళ యొక్క ప్రమోషన్ చేయడానికి ఈ యొక్క డ్యాన్స్ ఫామ్ని యూజ్ చేసుకుని శంకర్ దేవ్ వైశ్యాస్ని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఓకే, సో శంకర్ దేవ్ అనే సెయింట్. ఓకే, ఏన్షియంట్ టైంలో అంటే ఇప్పుడంటే మనకి మూవీస్ ఇంకా సోషల్ మీడియా ఎక్కువైపోయింది. అంటే మనం ఏమైనా ప్రమోట్ చేయాలి, ఏమైనా చాటి చెప్పాలి నలుగురిలోని అంటే మూవీస్ ఉన్నాయి. ఇప్పుడంటే కొత్తగా సోషల్ మీడియాలో ఇన్స్టా, రీల్స్ ఇవన్నీ వచ్చేసాయి, షార్ట్స్. ఓకే, ఇంకా ఫేస్బుక్స్, ట్విట్టర్ ఇవన్నీ వచ్చేసాయి. బట్ ఏన్షియంట్ టైంలో అలా లేదు కదా. వాళ్ళు చెప్పుకుంటే పోయేట్ నవల్స్ రూపంలో చెప్పుకోవాలి, లేదంటే డ్యాన్స్ ఫామ్లో చెప్పుకోవాలి. సో ఇలాగా కొన్ని రేర్గా ఉన్నాయి వాళ్ళకి చెప్పుకునేది, వాళ్ళు వాళ్ళ యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పుకునేది. సో అందుకని ఒక డ్యాన్స్ ఫామ్ ద్వారా శంకర్ దేవ్ గారు వైశ్యాస్కి సంబంధించింది వాళ్ళు ప్రాపగేట్ చేసుకున్నారు. ఓకే, అస్సాంలోని. సో దీని యొక్క ఎక్స్పోనెంట్స్ ఎవరంటే జతిన్ గోస్వామి, గానకంత బోరా అండ్ శ్రోది సైకియా. సో వీరందరూ సత్రియా డ్యాన్స్ యొక్క ఎక్స్పోనెంట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ మణిపూరి. సో మణిపూరి అంటే ఎక్కడ ఉంటుంది, ఏ స్టేట్లో ఉంటుందంటే మణిపూర్ స్టేట్ క్లాసికల్ డ్యాన్స్. ఇక్కడ వీళ్ళ యొక్క ఎక్స్పోనెంట్స్ ఎవరు అంటే గురు బిపిన్ సింగ్, సోహిని రాయ్ అండ్ జావేరి సిస్టర్స్. జావేరి సిస్టర్స్ చాలా ఫేమస్ అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా. ఓకే, సో వీళ్ళందరూ మణిపూరి డ్యాన్స్ యొక్క ఎక్స్పోనెంట్స్. సో ఇవి మనకి క్లాసికల్ డ్యాన్సెస్. ఓకే, ఇన్ షార్ట్లో తొందరగా మీకు అన్నీ చెప్పేశాను, టైం వేస్ట్ లేకుండా. నేను టైం వేస్ట్ చేయను, నాకు వ్యూస్ పెరగాలని, నాకు వ్యూస్ యొక్క డ్యూరేషన్ పెరగాలని చెప్పి నేనేం చేయను. సో ఫాస్ట్గా చెప్పేస్తూ ఉంటాను. సో మీకు ఎలా అనిపించిందో కింద షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో, వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. డోంట్ ఫెయిల్ టు సబ్స్క్రైబ్. Okay, your feedback is very important for me. Share with your friends and family. I hope it is useful for you. Okay, and next మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే అందరికీ షేర్ చేయండి. మీ యొక్క వాల్యుబుల్ కమెంట్స్ కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇంకో బ్యూటిఫుల్ సెషన్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. ఓకే, స్టే ట్యూన్ టు ది ఛానల్. బాగా చదువుకోండి, బాగా తినండి, కన్సిస్టెంట్గా ఉండండి, హార్డ్ వర్క్ చేస్తూ ఉండండి. రిజల్ట్స్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో బాయ్ ఆస్పిరెంట్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ సెషన్. బాయ్.